చిక్కుడు గింజల కర్రీ అండి. ఈ చిక్కుడు గింజల కర్రీ చాలా బాగుంటుందండి. ఒకటి కావాల్సిన ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, బాగా వేగాలండి. పచ్చివాసన పోయేంత కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం, కొద్దిగా కొబ్బరి పొడి అండి, కొద్దిగా పల్లీల పొడి అండి. ఈ ఉడకబెట్టి పక్క పెట్టుకుని చిక్కుడు గింజలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చిక్కుడు గింజల కూర రెడీ అయిందండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. ఇది చాలా ఆరోగ్యమండి. ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి. మనం చిక్కుడుకాయలు వండుకునేటప్పుడు గింజలు వేరు, తోలు వేరు ఉంటుంది కదా, అలా తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇలా అయితే చాలా బాగుంటుందండి. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. చపాతీకి, పూరీకి కూడా బాగుంటుందండి.